ఏంటి మాస్ మహారాజా రవితేజను మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొట్టాడండి. కొట్టడం అంటే కర్రతోనో లేక శివ సినిమాలో నాగార్జునలాగా సైకిల్ చైన్తోనో కొట్టినట్లు అనుకుంటే మీరు తాజాగా రద్దయిన 500 రూపాయల నోటు మీద కాలేసినట్టే. సాయి ధరమ్ రవితేజను కొట్టింది తన ఎనర్జెటిక్ యాక్టింగ్తో. రవితేజ తన పారితోషికాన్ని బాగా డిమాండ్ చేయడంతో రవితేజ కోసం రెడీ చేసుకున్న కథలన్నీ సాయి ధరమ్ తేజ్కి వెళ్తున్నాయి. సాయి ధరమ్ కూడా రవితేజలాగా కామెడీ టైమింగ్తో, డాన్సులు, యాక్టింగ్తో మంచి ఎనర్జెటిక్గా కనిపిస్తుండటం ఒక కారణమైతే, సాయి ధరమ్తో సినిమా చేయడంతో మెగాస్టార్ సపోర్ట్తో పాటు మెగా అభిమానుల ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్తో సినిమాకు మంచి కలెక్షన్లు కూడా రాబట్టుకోవచ్చన్న అభిప్రాయంలో దర్శక నిర్మాతలు ఉన్నారు. అందుకే రవితేజ కంటే సాయి ధరమ్ తేజే బెటర్ అని అంటున్నారు. దీంతో ఇంతకాలం మాస్ మహారాజాగా పేరుగాంచిన రవితేజ సీటు సాయి ధరమ్ తేజ్ కొట్టేశాడు.